హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. నేను ఇవాళ టమాటా ములక్కాయ కూర ఎలా ఉండాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇది చాలా రుచిగా ఉంటుంది, తినే కొద్ది తినాలనిపించే కూర ఇది. ఫస్ట్ మనం ఇంకొన్ని టమాటాలని ఇలాంటి దోరగా పండిన టమాటాలే తీసుకోవాలి. కూర టేస్ట్ రావాలంటే దోరగా పండిన టమాటాని తీసుకోండి. అలాగే ఇంకొన్ని ములక్కాయ ముక్కల్ని శుభ్రంగా ఈ సైజు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే పచ్చిమిర్చి నేను 2 తీసుకున్నాను, ఎక్కువ వేయట్లేదులే ఫ్రెండ్స్. చిన్న చిన్నగా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఫస్ట్ పొయ్యి మీద బాండి పెట్టుకుని నూనె కూడా వేసుకున్నాను. నూనె కాగిపోయింది. ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం. దోరగా వచ్చేటట్టు వేసుకోవాలి. మనం ఇవన్నీ దోరగా వచ్చేటట్టు వేసుకోవాలి. మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి. ఇప్పుడు దాకా వేసుకుందాం. మనం కరివేపాకు కూడా వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు వేసుకొని లేకపోతే వేసుకున్నాను. చూడండి చక్కటి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ములక్కాయ ముక్కలు వేసి మరొక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. టమాటాలకు ముందే ములక్కాయలు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకున్నాము, ఎందుకంటే ములక్కాయ చాలాసేపు మగ్గాలి కదా, అందుకోసమని మనం ముందే వేసేసుకున్నాము. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకోండి. ఆవిరికి కూడా ములక్కాయ కూడా చాలా చక్కగా మగ్గింది. ఇప్పుడు టమాటా వేసి టమాటా మొత్తం మగ్గిపోయేదాకా ఉడికించుకుందాం. మనం ఈ కర్రీ అయితే చపాతీలోకైనా బాగుంటుంది, అన్నంలోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. మూత పెట్టి మగ్గనిచ్చేసుకుందాం. టమాటా మొత్తం మగ్గిపోయేదాకా ఉడికించుకోవాలి మూత పెట్టి. మగ్గిపోయింది అనుకుందాం. ఇదిగోండి టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపును కొంచెం ఉప్పు వేసుకుందాం. మనం వేసుకుని మరొక 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇవ్వండి సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను రుచి సరిపోయేంత. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇందాక సాల్ట్ వేసాను, ఇప్పుడు పసుపు కూడా వేసేసుకుంటున్నాను. వేసుకుని మొత్తం కలుపుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం. ఉప్పు పసుపు వేసిన తర్వాత కూడా లైట్గా కొంచెం టేస్ట్ ఇవ్వడంతా కారం వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని మళ్ళీ ఆ వాటర్ అంతా కూర అంతా ఎగిరిపోయేలాగా ఇవ్వండి. వాటర్ పోసుకుని మళ్ళీ కూర ఇందాక వాటర్ వేసే ముందు గుజ్జు ఎలా ఉందో అలా దగ్గరికి వచ్చేదాకా ఉడికినివ్వండి ఫ్రెండ్స్. మూత పెట్టుకోండి. ఉడికిపోయింది అనుకుంటాం ఫ్రెండ్స్. ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి చక్కగా దగ్గరికి వచ్చేసింది కదా. ఇంకా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా టమాటా ములక్కాయ కర్రీ. ఇది చపాతీలోకైనా బాగుంటుంది, అన్నంలోకైనా చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.